హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగింటి వంటలు. ఈరోజైతే నేను ఎముకలతో సూప్ చేశానండి. దానికి కావాల్సింది మటన్ ఎముకలు అండి. ఇవి మటన్ ఎముకలు అంటే మనకి మటన్ షాపులో ఇస్తారు. మటన్ ఎముకలు, పుదీనా, కొత్తిమీర, ఇది మిరియాల పొడి, ధనియాల పౌడర్ అండి. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక బౌన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. తగినంత ఆయిల్ వేసుకొని మనం ఎర్రగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి, పుదీనా వేసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇది ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి, పుదీనా బాగా వేగిపోయాక మనం మటన్ ఎముకలు బాగా నీట్గా కడిగి పెట్టేసుకుంటాం కదండి, అవి వేసేసుకోవాలి. ఆ ఎర్రగడ్డ ముక్కలు వేగంగానే ఇది కూడా వేసేసుకొని మటన్ ఎముకలు కూడా బాగా ఇవి కూడా ఫ్రై చేసేసేయాలి. ఒక 5 నిమిషాలు అట్లాగే నూనెలో వాడి చేసేయాలండి. బాగా అల్లం తెల్లగడ్డ పేస్టు 1 స్పూన్ వేసుకొని అది కూడా బాగా ఫ్రై చేసేసేయాలి. ఆ మటన్ ఎముకలతో పాటు ఇది కూడా బాగా ఫ్రై చేసేసేయాలండి. బాగా అట్లా ఫ్రై అయిపోతే ఆ ఎముకలు అనేవి బాగా మెత్తగా ఉడికిపోతాయండి. ఫ్రైలోనే మనం వేరేగా ఏమి దాన్ని ఆవిరి పెట్టి ఉడికిపించుకొని అట్లా ఏం చేయక్కర్లేదు. ఇట్లాగే ఉడికించుకుంటే మనకి ఆ రసం అనేది ఆ ఎముకలు అదంతా దాంట్లోకి వస్తుంది. తర్వాత టమాటా ముక్కలు కూడా వేసేసుకొని మనం రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం కొంచెం వేసుకొని మూత పెట్టేసుకోవాలండి. తర్వాత ఇవి కూడా మొత్తం బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఈ ఎముకల సూప్ అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. మనము ఇడ్లీలోకి, దోశలోకి, చపాతీ, వడ అట్లా దేనికైనా సరే ఇది బాగుంటుంది. మా అబ్బాయికి చాలా రోజులు నేను జలుబు తగ్గట్లేదండి. చెప్పాను ఇట్లా ఎముకలు తెచ్చుకోరా, త్వరగా 5 నిమిషాల్లో నీకు బాగా రిలీఫ్ అనేది కనిపిస్తుందని. ఏం తగ్గిద్దిలే అన్నాడు. నేను ఇట్లా తయారు చేశాక వాడు తిన్నాడండి. నిజంగానే మనం చెప్పింది కరెక్ట్గానే చాలా బాగుంది, ఇట్లా తినగాంచి నాకు జలుబు కూడా పోయిందని చెప్పేశాడు. అట్లా ఉంటుందండి ఎముకల సూపు. మనం కానీ ఇట్లా దోశల్లో, ఇడ్లీలో తినకుండా ఇది తాగాలనుకుంటే మటుకి అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేయకుండా, కారం వేయకుండా ఉట్టి మిరియాల పౌడర్ వేసుకొని, ధనియాల పౌడర్ వేసుకొని సూపు చేసుకుంటే అది వాటర్ దాంట్లో వచ్చేది తాగొచ్చండి. నేనేంటంటే దోశలో తింటాడు మా అబ్బాయి అని చెప్పి అట్లా తాగడని చెప్పి ఇట్లా చేశాను. మీరు అట్లా కూడా చేసుకొని తాగొచ్చు. జలుబు ఎక్కువ ఉన్నప్పుడు బాగా తగ్గిపోద్ది. చూడండి, ఇట్లాగా వాటర్ వేసేసుకొని మనం ఎముకలన్నీ బాగా మెత్తగా ఉడికిపోవాలండి. అందులో అది ఏం ఉండకూడదు, మొత్తం వచ్చేసేయాలి. తర్వాత మిరియాల పౌడరు, ధనియాల పౌడర్ ఉంది కదండి, అది కూడా వేసేసుకోవాలి. ఎముక మొత్తం ఉడికిపోయాక ఒక 10 నిమిషాల పైన ఉడకపెట్టుకుంటే మనం ఆ ఎముకల రసం అంతా దీంట్లోకి దిగిపోద్దండి. బాగా ఎక్కువ వాటర్ వేసుకొని ఉడకపెట్టుకోవాలి. చూడండి, అట్లా బాగా ఉడికినాక మాత్రమే ఈ పౌడర్లు వేసుకోవాలి. దించే ముందు కొత్తిమీర వేసేసుకోవాలి. చాలా బాగా ఎమ్మటే పనిచేస్తుందండి ఇది. మనకి నోరు బాగోకపోయినా, జ్వరం వచ్చినప్పుడు, ఇట్లా జలుబు ఎక్కువ ఉన్నప్పుడు ఖచ్చితంగా పనిచేస్తుంది. కొంతమంది ఏంటంటే తాగుతారు, దాన్ని మనం అలా నేను చెప్పినట్టు చేసుకోండి. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో మటన్ ఎముకలు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి, మా అబ్బాయికి నేను చెప్పినట్టే దోశల్లో వేసి పెట్టేస్తున్నాను. వేడి దోశల్లోకి షార్వా సూపర్ ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.